యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి సేవకుడిని సంధించిన విధానాన్ని మనం చూస్తుంటే, నీవు సేవ చేయాలంటే మొట్టమొదటిగా నీవు కలిగి ఉండవలసింది ఏంటి? ప్రేమించడం. ఒక సేవకునికి కనీస అర్హత ఏంటండి? దేవుణ్ణి పూర్ణంగా ప్రేమించడం. రెండో అర్హత ఏంటండి? ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉండడం. ఆత్మ విషయమై మనం ఏమవ్వాలండి? దీనులుగా మనం ఉండాలి. అందుకే లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వాక్యం. 18, 14. ఇతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారండి? ఎవరు తమ్ము తాము హెచ్చించుకుంటారో వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న తెలివిని బట్టి, వారికి ఉన్న సంఘాన్ని బట్టి, వారికి ఉన్న ధనమును బట్టి, వారికి ఉన్న పదవులను బట్టి ఎవరైతే హెచ్చించుకుంటారో వారు ఏమవుతారంటే దేవుని దృష్టిలో తగ్గింపబడతారు. దేవుని చేత ఎవరు ధన్యులంటే, ఎవరైతే జ్ఞానము కలిగి ఉండి కూడా, ఎవరైతే ఉన్నత స్థితిలో ఉండి కూడా తనకంటే జ్ఞానము లేని వారిని, తనకంటే అర్హత లేని వారిని ఘనమైన వ్యక్తులుగా ఎవరైతే ఎంచుతారో వారు దేవుని దృష్టిలో ధన్యులు. ఆత్మ విషయమే దీనత్వం. అది ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులనే మొట్టమొదటి మాటనే ఒక క్రైస్తవుడు కానీ, ఒక సేవకుడు కానీ పాటించకపోతే అతడు క్రైస్తవుడు అవడు, అతడు సేవకుడు కూడా కాలేడు. యేసుక్రీస్తు ప్రభువారి నోట నుంచి వచ్చిన మొట్టమొదటి మాట, మీరు దీనత్వం కలిగి ఉండాలి. అన్ని విషయాలలో మీకున్న ఏ స్థితిని చూచి మీరు గర్వించకండి. సాధారణంగా పాపం ఎక్కడి నుంచి ఎంటర్ అయిందండి? లూసిఫర్ గర్వించిన కారణం చేత పాపం అనేది ఈ భూలోకంలోనికి వచ్చింది. పరలోకము నుండి, పరలోక స్థితి నుంచి గెంటివేయబడడానికి గల కారణం ఏమిటంటే ఆత్మలో గర్వించింది. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఆత్మలో గర్వంగా ఉండడం అనేది అతి ఘోరాతి ఘోరమైన పాపము. కాబట్టి ఆ గర్వము కలిగిన అపవాది ఎవరిని మోసం చేశాడండి? ఆదామును అవ్వని మోసం చేశాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్య ప్రకారం ఆత్మలో దీనత్వం కలిగి ఉంటే మనం ధన్యులము. అలాంటి వారిదే పరలోక రాజ్యం. నీలో దీనత్వం లేకుండా, నీలో తగ్గింపు జీవితం లేకుండా, ఎదుటి వారిని నువ్వు ఘనమైన వ్యక్తిగా ఎంచకుండా, ఎదుటి వారిని నువ్వు వారికి కలిగిన బలహీనతలు చూచి చులకన చేస్తే, వారు నీకంటే జ్ఞానం లేని వారని, నీకంటే కొంతమంది నీవెంత, నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత అని కొంతమంది ఏం చేస్తారండి? హేళన చేస్తూ ఉంటారు. డిఎల్ మోడీ అనే ఒక గొప్ప సేవకుడు 1 కోటి మందికి ఏ విధమైన ప్రసార మాధ్యాలు లేని సమయంలో 1 కోటి మందికి స్వార్థ అందించిన గొప్ప సేవకుడు, తన దగ్గర అప్పుడే సేవకి తర్ఫీదు తీసుకోవడానికి వచ్చిన వ్యక్తిని ఎంటబెట్టుకుని ఒక స్థలంలో ప్రసంగం చేయడానికి వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో ఏమైందంటే ఆయనకి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఏమొచ్చిందండి? తీవ్రమైన జ్వరం వచ్చింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు నూనె రాసి నాకు ప్రార్థన చెయ్యి. అప్పుడే సేవలో తర్ఫీదు పొందుకోవడానికి, శిష్యరికం చేయడానికి వచ్చిన వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, అయ్యా నేను మీకు ప్రార్థన చేయకూడదు, నేను చాలా చిన్నవాడిని, ఇప్పుడే సేవకు వచ్చాను, ఇప్పుడే మీ దగ్గరికి వాక్యం నేర్చుకోవడానికి వచ్చాను, నన్ను మీరు ప్రార్థన చేయమంటారేటని అతడు డిఎల్ మోడీ గారిని వారిస్తూ ఉన్నాడు. అయ్యా నేను ఇలా ప్రార్థన చేయలేను, మీరు చాలా ప్రార్థనా పరులు, మీరు చాలా జ్ఞానం కలిగిన వారు, ఎన్నో సంఘాలు కట్టారు, ఎంతోమంది విశ్వాసులకు బాప్తిసాలు ఇచ్చారు, ఎంతోమంది రోగుల కొరకు మీరు ప్రార్థన చేశారు, మీ కొరకు నేను ప్రార్థన చెయ్యలేను అని డిఎల్ మోడీతో ఆయన వాదిస్తూ ఉంటే డిఎల్ మోడీ అన్నాడు, నువ్వు వయస్సు రీత్యా చిన్నవాడు కావచ్చు, నాకంటే ఆత్మీయతలో చిన్నవాడు కావచ్చు, కానీ దేవుని వాక్యం చెప్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. మీలో ఎవడైనా నువ్వు రోగి అయి ఉన్న ఎడల అతడు ఏం చేయాలి? నూనె రాసి
ప్రార్థన చేయాలి. ఆ వాక్యాన్ని నువ్వు నమ్మాలి. ఆ వాక్యాన్ని బట్టి నీవు నాకంటే వయసులో చిన్నవాడివైనా, నీవు నాకంటే ఆత్మీయతలో చిన్నవాడైనా, నీవు నాకంటే దైవికమైన జ్ఞానములో చిన్నవాడివైనా, వాక్యాన్ని బట్టి నువ్వు నా కొరకు ప్రార్థన చేయాలి అంటే ఆయన ప్రార్థన చేశాడు. ఆ తర్వాత అతడు స్వస్థత పొందుకుని డిఎల్ మోడీ గారి జీవితంలో ఉన్న దీనవత్వాన్ని చూడండి. డిఎల్ మోడీ గారి జీవితంలో ఉన్న దీనత్వాన్ని మనం గమనించాలి. కాబట్టి ఎదుటివాన్ని మనకంటే యోగ్యమైన వ్యక్తులుగా మనం ఎప్పుడైతే ఎంచుతామో దేవుడు అద్భుతమైన రీతిలో మన పరిచర్యకు నూతనమైన ద్వారాలు తెరుస్తుంటాడు. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఎదుటివాన్ని మనకంటే యోగ్యమైన వ్యక్తులుగా మనం ఎంచలేకపోతే మనం దినదినము ఏమవుతామండి? ఆత్మలో బలహీనమైపోతాం. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మొట్టమొదటి మాట ఆత్మ విషయమే మనం ఏమవ్వాలండి? దీనులుగా ఉండాలి. మరి అలా దీనత్వాన్ని కలిగి ఉన్న మరి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వెళ్ళి దేవాలయంలో ప్రార్థన చేస్తున్నారు. ఎవరండి? లూకా సువార్త 18వ అధ్యాయంలో. ఎవరు వాళ్ళిద్దరు? ఒకరు ఎవరండి? సుంకరి. ఇంకొకరు ఎవరు? పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే ఎవరు? శాస్త్రాలు ఎరిగినవాడు, ధర్మశాస్త్రం అంతా ఎరిగినవాడు. పౌలు గారు ఎవరు చెప్పండి? పౌలు గారు ఎవరు? పరిసయ్యుల తెగకి చెందినవాడు. యూదుల్లో ఒక 2 ప్రాముఖ్యమైన గ్రూపులు ఉంటాయి. ఆ 2 గ్రూపుల్లో మొదటి గ్రూప్ ఎవరండి? సద్దుకాయలు. రెండో గ్రూప్ ఎవరు? పరిసయ్యులు. సద్దుకాయలు ఎవరు? పునరుద్ధానము లేదని చెప్పేవారు. దేవదూత, దేవుని ఆత్మ లేదని చెప్పేవారు. పరిసయ్యులు ఎవరు? పునరుద్ధానం ఉందని నమ్మేవారు. దేవుని యొక్క దూత, దేవుని యొక్క ఆత్మ ఉన్నదని నమ్మేవారు. అంటే ఇతడు నేను ఆత్మీయతలో చాలా జ్ఞానిని అనుకుని ఒక సుంకరిని చూసి ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరును, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనను ఈ సుంకర వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారానికి ఏం చేస్తున్నాడంటండి? 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపద అంతలో 10వ భాగం అంతా నీకు ఇస్తున్నానని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన అయింది. మరి సుంకరి కూడా ప్రార్థన చేశాడు. ఆ ఇద్దరి ప్రార్థన విన్న తర్వాత ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, అయితే సుంకరి దూరముగా నిలువబడి ఆకాశం వైపు కన్నులెత్తటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపిని నన్ను కరుణించమని పలికి. అతనికంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అనేది యేసుక్రీస్తు ప్రభువారు క్లియర్ కట్గా చెప్పిన విషయం. మనకున్న ఏ స్థితిగతులను బట్టి మనము కొన్ని సందర్భాల్లో కొంతమంది సేవకులు ఏ గర్వం కలిగి ఉంటారంటే, నాకు ఇన్ని వేల మంది విశ్వాసులు వస్తారు అనే గర్వం కలిగి కొంతమంది ఉంటారు. నాకు ఇన్ని లక్షల కానుక వస్తుందని కొంతమంది గర్వం కలిగి ఉంటారు. కొంతమంది యొక్క గర్వం ఏంటంటే, ఇన్ని లక్షల మందికి నేను స్వార్థ పత్రికలు పంచాననే గర్వం కలిగి కొంతమంది ఉంటారు. ఇవేమీ కూడా గర్వించదగ్గ విషయాలు కాదు. నేను అతిశయిస్తే దేని యందు అతిశయిస్తానని పౌలు? సిలువయందు తప్ప, ప్రభువైన యేసునందు తప్ప మరి దేని యందు నేను అతిశయింపకుందునని పౌలు గారు చెప్పారు. పౌలు గారే కాదు, నీవు నేను చెప్పగలగాలి. దేని యందు కూడా నేను అతిశయించను. నాకున్న సంఘాన్ని బట్టి, నాకున్న ధనాన్ని బట్టి, నాకున్న విశ్వాసాలను బట్టి, నాకున్న అనుభవాన్ని బట్టి, ఇన్ని లక్షల మందికి నేను బాప్తిసం ఇచ్చాను కాబట్టి, ఇన్ని లక్షల సంఘాలు కట్టాను కాబట్టి గర్వించడానికి ఏ విషయము కూడా అర్హమైంది కాదు. సిలువ తప్పించి మరి దేన్ని బట్టి కూడా మనము అతిశయించడానికి వీలు లేదు. కాబట్టి నా ప్రియమైన వారలారా, మనం ఆత్మలో దీనత్వం కలిగిన వారంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. మరి మూడవదిగా మనం చూస్తున్నట్లయితే, మొదటి విషయం మనం గమనించినట్లయితే, ఒక సేవకునికి ఉండవలసిన, ఒక విశ్వాసికి ఉండవలసిన కనీస అర్హత ఏంటంటే ప్రభుని ప్రేమించాలి. రెండవ అర్హత, ఒక సేవకుడు ఉండాలన్నా, ఒక విశ్వాసిగా ఉండాలన్నా రెండవ అర్హత ఆత్మ విషయమే మనం ఎలా ఉండాలండి? దీనత్వం కలిగి ఉండాలి. మూడో విషయం మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము
మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతాలకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, శిష్యుల్ని ఏమని అడుగుతున్నాడని? మనుష్య కుమారుడు ఎవరని మనుషులు చెప్పుకుంటున్నారని శిష్యుల్ని అడిగాడు. వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారని నేను. అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందరిని అడిగాడు ఈ క్వశ్చన్ యేసుక్రీస్తు ప్రభువారు. మీరైతే నన్ను ఏమనుకుంటున్నారు? వాళ్ళేమో బాప్తిస్మ ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, ఏలి అనుకుంటున్నారు, లేకపోతే ప్రవక్తలు ఒకడు అనుకుంటున్నారని బాగానే చెప్పారు. మీరైతే మీరేమనుకుంటున్నారంటే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడని క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకముందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టెదవు. ఏమని చెప్తున్నాడండి? ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు. సంఘాన్ని కట్టాలనుకున్న వ్యక్తికి, సంఘాన్ని నడిపించాలనుకున్న వ్యక్తికి ఉండవలసిన ఇంకొక ప్రాముఖ్యమైన అర్హత ఏంటండి? దేవుడు ఎవరో పూర్ణంగా తెలిసి ఉండాలి. నేనెవరో నీకు తెలుసా అని శిష్యులందరినీ అడిగితే ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారండి? పేతురు ఒక్కడే మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అని క్రీస్తు. క్రీస్తు అనే శబ్దానికి ఏముందండి? అభిషక్తుడు. నీవు అభిషేకింపబడిన వ్యక్తి. కొంతమంది సేవకులు ఎలా వ్యవహరిస్తారంటే, నేను అభిషేకము కలిగిన సేవకుడిని, ఎవరు నన్ను ఏమి అనడానికి వీలు లేదు. సేవకుడి మీద ఒక మాట అన్నారా మీరు మాడి మసి అయిపోతారంటారు. అతడు ఎన్ని తప్పులు చేసినా కూడా సేవకుడిని ఏమనకూడదని కొంతమంది ఆత్మీయ అంధత్వంలో ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి కంటే ఈ భూలోకంలో అభిషక్తులైన వారు ఎవరు లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తనని విమర్శిస్తున్న వారితో ఏమని చెప్పాడో చెప్పండి. విమర్శించొద్దని లేదు. ఏమని చెప్పాడు? మీరు విమర్శించవలిస్తే న్యాయముగా నన్ను విమర్శించండి. ఇక్కడ కొంతమంది సేవకులు ఎలా ఉంటారంటే, అసలు నన్ను ఏ విషయంలో కూడా ప్రశ్నించడానికి మీకు అర్హత లేదు. నేను చేసిందే శాసనము, నేను చేస్తుందే క్రమం అని చెప్పి విర్రవీగే సేవకులు కొంతమంది ఉంటారు. నేను చేస్తుందే కరెక్ట్, నేను చేస్తున్న పరిచర్యే అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య, నేను చేస్తున్న క్రమమే సరైన క్రమముతో కూడిన పరిచర్యని గర్వించేవారు కొంతమంది ఉంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారండి? ఒకవేళ నన్ను విమర్శించవలిస్తే మీరు న్యాయమును బట్టి విమర్శించండి, న్యాయాన్ని బట్టి మీరు విమర్శ చేయండి. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే అలా మాట్లాడుతుంటే మనకెందుకు అంత గర్వం? యేసుక్రీస్తు ప్రభువారే నన్ను విమర్శించండి, అయితే మీరు విమర్శించుతున్నప్పుడు న్యాయబద్ధంగా విమర్శించండి, వాక్యానుసారంగా విమర్శించండి. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఇక్కడ పేతురు ఎందుకు దేవునికి సంఘాన్ని కట్టే ధన్యతను పొందుకున్నాడంటే, ఆయనకి ఏం తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలియకుండా దేవుని పని మనము చేయలేము. దేవుని సేవ చేయాలన్నా, దేవుని బిడ్డగా ఉండాలన్నా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నీకు తెలియాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఏం చెప్పాడంటే, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు, నీవు యుగయుగాలు జీవించే దేవుని కుమారుడు, నీవు కూడా సజీవుడవు. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరండి? సజీవుడైన యేసయ్య. ఆయన మరణించిన యేసయ్య కాదు, మరణించి తిరిగి మరణాన్ని జయించిన యేసయ్యను, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుని మనం దేవునిగా కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆయన ఎవరో సంపూర్ణంగా అవగాహన కలిగి దేవుని సేవ చేసే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి ఒక కాపరికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, తన సంఘాన్ని ఏం చేయాలండి? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? తన్ను తాను ఎలా ప్రేమించుకుంటాడో అలాగే ప్రేమించాలి.
రెండవ అర్హత, అన్ని విషయాల్లో ఒక సేవకుడు ఎలా ఉండాలండి? సేవకుడైనా విశ్వాసైనా దీనత్వం కలిగి ఉండాలి, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. మూడో విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. ఆయన ఎవరో సంపూర్ణంగా నువ్వు తెలుసుకుని ఉండాలి. అలా నువ్వు జీవిస్తే నీ జీవితం ధన్యమైంది.